ప్రకాశం డిస్టిక్లో అక్కడ ఒక ఊర్లో వానలు లేవు. ఆ వానలు లేకపోతే వాళ్ళు 2 ఏళ్ల నుంచి రోజు అడుగుతున్నారనమాట. స్వామీజీ మాకు రావాలి రావాలని. అక్కడికి స్వామివారు వెళ్ళి అక్కడ తిరుప్పావైలో ఒక 4వ పాసురం ఉంది. ఆழிమழை కన్నా అని పాసురం. అది వానదేవుడు వచ్చి ఆండాళ్ళ తల్లికి, అమ్మ నువ్వు స్నానం చేస్తానని వ్రతం చేస్తున్నావు కదా, స్నానానికి ఆ నీళ్ళు ఈ నీళ్ళు ఎందుకు, నేను వర్షం కురుస్తాను అని అన్నాడు. ఆ ఆండాళ్ళ తల్లి దగ్గరికి వచ్చి వరుణదేవుడు. అయితే సరే అనగానే వెళ్ళిపోతుంటే, ఆగాగు ఎలా పడితే అలా పడద్దు అని అమ్మ చెప్పిన మాట అనమాట. చెప్పిన తర్వాత జీరస్వామి వారు వరుణయాగం ఒక పక్క పెట్టి, రేపటి నుంచి యజ్ఞం, ముందు రోజు అంకురారోపణ రోజు అందరితో పాట పాడిస్తూ స్వామివారు ఆజి మజై కన్నా అన్నారు వారి గొంతుతో. కుంభపోత వర్షం పడింది. వాళ్ళకి కూడా 2 సంవత్సరాల వరకు ఎద్దడి లేనంత చక్కని పంటలు అక్కడ పండి బాగా మంచిగా అయిందనమాట. అటువంటి కార్యక్రమాలు ఎన్నో చూసా. కావేరి, శ్రీరంగంలో కావేరి నది తీర్థం లేక వాళ్ళు అక్కడ యజ్ఞాలు చేసినా వానల పడల. కానీ అప్పుడు మన జీర స్వామిని పిలిచారు. బాగా చేస్తే అవుతుంది అని పిలిస్తే స్వామివారితో పాటు మేము వెళ్ళాం. అక్కడ వెళ్ళినప్పుడు నదీ పూజ రోజు చేయాలి. నదిలో నీళ్ళే లేవు, మొత్తం అంతా మట్టే. స్వామివారు అక్కడ బావి నుంచి నీళ్లు తోడించి, అక్కడ దాంట్లో బోర్లు ఉన్నాయి, కావేరి నదిలో బోర్లు, అందులో నీళ్లు తీయించి కలశం అక్కడ పెట్టించి ఆ కలశానికి నీళ్లు చేయించారు ఆరాధన. చేయించిన తర్వాత అక్కడ కొంతమంది మనం చేస్తే వాన పడలేదు కదా, ఇప్పుడు ఈయన చేస్తే ఈయనకి పేరు వస్తుందని వాన పడకూడదని యజ్ఞం చేశారు వాళ్ళు. ఇంకొంచెం వాళ్ళు చాలా నిష్ఠతో చేశారు. వర్షం కురవడానికి చేసిన నిష్ట కంటే వర్షం కురవద్దని చేసింది నిష్ట. అది ఫలించింది, వాన పడల. కానీ జీఆర్ స్వామి చేసిన ప్రార్థనకి నీళ్ళు వచ్చాయి. ఎలా అంటే కర్ణాటకలో వాన పడ్డాయి. దేవుడు వీళ్ళ మాట విన్నారు, వారి మాట విన్నారు.